ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు ఘనుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను గతించిన దినములన్నీ నీ చల్లని రెక్కల కిందడి భద్రపరిచి క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నేను అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నేను నీ ఉన్నతమైన మాటలు వినటానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి. నేను ఇప్పటి వరకు మా ఆత్మీయ తండ్రి గారు తండ్రి ఎన్నో ఉన్నతమైన మాటలు మాకు అందజేశారు తండ్రి. నేను ప్రభా తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మేమున్న ఈ కాలంలో ప్రభా మా ఆత్మీయ తండ్రి గారిని మాకు అనుగ్రహించి నేనని సత్యాన్ని జ్ఞానాన్ని మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. నేను అదేవిధంగా ప్రభా నేను ఇప్పుడు చెప్పిన నా అన్నయ్య గారికి కూడా మీకు తోడుగా ఉండండి. నేను మంచి వర్తమానాన్ని మాకు అందించి నేను మా బ్రతుకులు సరిచేసుకునే మాటలను ప్రభా మాకు వినిపిస్తూ ప్రభా మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరించు నేను వాక్యంలో ప్రభా దినాభివృద్ధిని మాకు కలుగు చేస్తున్న ప్రభా నేను నీ కుమారుడికి తోడుగా ఉండమని నీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభా అడుగుచున్నాను తండ్రి. వచ్చిన వారిని అందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నేను సెమినార్ నేను ప్రభా జనవరిలో సెమినార్ విషయంలో ప్రభా నేను మీరు తోడుగా ఉండండి. నేను అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతట్లోనే మరి మీరు తోడుగా ఉండండి. అక్కడ చేయుచున్న పనులన్నిటిలో ప్రభా చేయుచున్న బిడ్డలకు మీరు నేను మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. నేను నీకు మహిమకరముగా నేను తండ్రి అనేక మంది బిడ్డలు వచ్చి నీ మాటలు వినటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఈ కోడికను ప్రభా నీకు మహిమార్థముగా జరుగులాగిన సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పించుకునిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులు సహోదరికి క్రీస్తునామమున వందనాలండి. వీరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాక్యపఠనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. వాక్యపఠనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. మరి తమ్ముడు బాను వచ్చి గల్లా సుందర్రావు గారు మిస్సెస్ గారు వచ్చి చదవచ్చుకు కూర్చున్నామండి. గల్లా సుందర్రావు గారు మిస్సెస్ గారు వచ్చి చదవచ్చుకు కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. వాక్యపఠనం చదివి వినిపించిన సిస్టర్ గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే ఇప్పటి వరకు మరి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు మరి భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అన్నది మనకు తెలియపరిచారు. ఏం చేయాలండి? ఆజ్ఞలను గైకోవాలి. దేవుని ఆజ్ఞలను గైకుంటే మనం భూమి మీద ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినా మనము భూమి మీద దేవుని కృప ఉంటే దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే మనం బ్రతుకుతామని తెలియజేశారు కనుక, అలాగే రెండో వర్తమానంగా మరి శాంతరాణి గారు క్రీడలు మానవ వికాసానిక మానవ పతనానిక అనే పాఠాన్ని మనకు వివరించుతున్నారు కనుక మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నానండి. ఈ సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడివైన మా కన్న తండ్రి, నిఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ ఇక్కడ సమాజంగా ఏర్పాటు చేసి నీ మాటలను మాకు తెలియపరుస్తూ ఆ మాటల ప్రకారముగా నడుచుకోవాలని హెచ్చరిస్తూ మా జీవితాలను సరిచేస్తూ నీ కుమారుని పోలి నడవడానికి ఇస్తున్న ఈ తర్పీదును బట్టి, చెబుతున్న ఈ మాటలను బట్టి నీకు స్తుతులు ప్రభువా. తండ్రి, చెబుతున్న నాకును వినుచున్న బిడ్డలకును తోడుగా ఉండు తండ్రి. మేమంతా నీ మాట ప్రకారమే ఈ భూమి మీద నీ ఇష్టాన్ని నెరవేర్చి క్షేమముగా నీ కుమారునితో నీ యొద్దకు రావడానికి సహాయం అందించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మొన్నటి దినాన్న మనం తెలుసుకున్న అంశం ఏంటండి? జయశాలి సింహగర్జన అనే పుస్తకం గురించి మనం తెలుసుకున్నామండి. జయశాలి సింహగర్జన ఎందుకు అంటే దాని ఆన్సర్ ఏంటండి? అది ఎటువంటిది? గైడ్, బైబిల్ గైడ్. దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. టైటిల్ మరొకసారి, క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. క్రీడలు అనగా ఆటలు, గేమ్స్. ఈ ఆటలు ఎందుకు ఆడుతారు అంటే మనిషి ఒత్తిడికి గురైనప్పుడు రిలాక్స్ పొందాలని, మానసిక వికాసానికి, మానవ ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చాలామంది డాక్టర్స్ సలహా ఇస్తూ ఉంటారండి. ఏంటి అంటే కొన్ని ఆటలు, వాకింగ్ అని, రన్నింగ్ అని, స్కిప్పింగ్ అని, త్రోబాల్ అని, ఇటువంటి ఆటలు ఆడండి. మీకు శారీరకంగా కూడా బలాన్ని పుంజుకుంటారు, మానసిక ఒత్తిడులను తట్టుకోగలుగుతారు. అటు మానసికంగా ఇటు శారీరకంగా కూడా ఉపయోగపడతాయి అని డాక్టర్స్ మనకి సలహాలు ఇస్తూ ఉంటారండి. మంచి మంచి సలహాలు. ఎక్కువగా మనిషికి డస్ట్ ఎలర్జీ ఉన్నదనుకోండి, డాక్టర్ గారు ఇచ్చే సలహా ఏంటంటే మందులతో పాటు మీరు కొన్ని ఎక్సర్సైజ్లు చేయాలి అంటారు. అలాగే మానసికంగా దెబ్బతిని వెళ్ళిన వారికి మరికొన్ని ఎక్సర్సైజ్లు చెప్తారు. కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకోమనడం, లేదంటే కొంత దూరం నడవమనడం, ఇటువంటి ఎక్సర్సైజ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే అటు మానసికంగాను ఇటు శారీరకంగాను బలము పొందుకోవడానికి. కానీ ఈనాడు అటువంటి ఎక్సర్సైజులు ఏమి చేయట్లేదండి, బాగా తక్కువ.
ఈనాడు వచ్చిన క్రీడలు కొత్త రకమైన క్రీడలు వచ్చేసినాయి. బ్లూ వేల్ అని, పబ్జి అని, ఇవి కంప్యూటర్లో పొందుపరిచారండి. మన చేతుల్లో ఉన్న సెల్లుల్లోనూ కూడా ఉంటున్నాయి. వీరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఈ గేమ్స్ వాడుతున్నారు, ఈ క్రీడలు వాడుతున్నారు. మరి ఇవి మనిషిని ఉద్ధరిస్తాయా? మానసికంగా మనిషి బలపడతాడా ఈ వాడడం వల్ల? లేతే మనిషి పతనం అయిపోతాడా అని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుని ఆరోగ్యం బాగోదు, మానసిక ఆరోగ్యం కూడా బాగోదండి. ఏమవుతుంది అంటే మానసికంగా ఒత్తిడికి లోనైపోతున్నాడు, మానసిక రోగైపోతున్నాడు. శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉండక శరీరం కూడా బలహీనపడిపోతుంది ఈ గేమ్స్ వల్ల. ఇలా గేమ్స్లు ప్రవేశపెట్టి అనేకుల్ని పతనానికి దారి తీస్తున్నాయండి ఈ గేమ్స్, ఈ క్రీడలు. బ్లూ వేల్ కానీ, పబ్జి గేమ్ కానీ, వాటిని ఆడుతున్న వారు ఏం చేస్తున్నారంటే దానికి ఎడిట్ అయిపోతున్నారు, అందులో లీనమైపోతున్నారు. ఇక తన మనస్సు, తన మానసిక పరిస్థితి తన కంట్రోల్లో ఉండట్లేదు. మరి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే సెలల్లో వాడే ఆ గేమ్ కంట్రోల్లో ఉంటుంది. అందుకని మనిషి మానసికంగా పతనం అయిపోతున్నాడు, ఇటు ఆరోగ్యపరంగా పతనం అయిపోతున్నాడు. దానికి ఆ గేమ్స్కి ఎడిట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, అవసరమైతే ఎదుటివారిని చంపడానికి కూడా వెనుకాడట్లేదు, లేకుంటే తనకు తానుగా చావడానికి కూడా వెనుకాడట్లేదండి. అంత భయంకరమైన క్రీడలు ఉన్నాయి, వాటిని ఆడుతున్నారు. చూడండి, పబ్జి గేము ఆడే ఒక అబ్బాయిని చూద్దాం, చూపించినానా? ఆటే కదా అని లైట్గా తీసుకుంటే పీకలు కోసే డేంజర్ కల్చర్ హడలెత్తిస్తోంది. ఆన్లైన్ వీడియో గేమింగ్ మూలంగా అరాచకాలు పెరిగిపోతున్నాయి. పబ్జి గేమ్ వల్ల హత్యలు, ఆత్మహత్యలు, సంచలనం రేపిన ఘటనలు ఎన్నో చూసాం. తాజాగా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది పబ్జి ఆడొద్దని మందలిస్తే కన్న తల్లినే చంపేశాడు ఒక కుర్రాడు. ఇలాంటి దారుణాలను ఆపేదేలా? క్రిమినల్స్ని తయారు చేస్తోన్న ఈ ఆన్లైన్ వీడియో గేమింగ్ దందాపై బుల్డోజర్ రన్ ఉంటుందా? లక్నోలో కాల్పుల ఘటన ఓ మహిళను బలి తీసుకుంది. ఇదిగో ఈ ఇంట్లోనే కాల్పులు జరిగాయి. చనిపోయింది ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళే. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. ఇంట్లో బయట క్షుణ్ణంగా క్లూస్ సేకరించారు. తెలుగు సినిమా క్లైమాక్స్ లాగే పోలీసులు ఆలస్యంగా క్రైమ్ స్పాట్ లో తలుక్కుమన్నారు. హత్య జరిగిన 2 రోజుల తర్వాత కాకీలో ఎంటర్ ఇచ్చారు. అలాగని నిర్లక్ష్యమంటూ పోలీసులను ఆడిపోసుకోవాల్సిన పని లేదు. నిజం బయటపడకుండా నిందితుడు చాలా ప్లాన్డ్ గా వ్యవహరించాడు. శవాన్ని దాచగలిగాడు కానీ నిజాన్ని దాచలేడుగా. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ముందు డౌట్ వచ్చింది. ఆరా తీస్తే ఇంట్లో శవం జాడ కనిపించింది. మరి మహిళను చంపిన నిందితుడు ఎవరు, ఎక్కడ? ఈ మ్యాటర్ కాకీలకు ఏమాత్రం సవాల్ కాలేదు. నిందితుడు ఇక్కడే ఉన్నాడు, ఈ గదిలోనే, 4 గోడల మధ్య, గోడల మీదే. పోలీసులకే కాదు, కాస్త స్పష్టంగా చూస్తే మీకు కనిపిస్తాడతను. ఏడి, ఎక్కడా? ఫ్యామిలీ ఫోటో తప్ప మరేం కనిపించడం లేదు కదా. మిస్టరీ ఆ ఫోటోలోనే ఉంది. అలాగని భర్తపై డౌట్ పడ్డం సరికాదు. నిజానికి ఆయన వల్లే మర్డర్ మ్యాటర్ పోలీసులకు చేరింది. మరైతే ఇంకెవరు? అతనెవరో కాదు, అమ్మ ఒడిలో ఉన్న బుజ్జిగాడే నిందితుడు. చనిపోయింది ఆమె, చంపింది ఆమె కడుపున పుట్టిన బిడ్డడే. ఎందుకు కాల్ చేశాడు అంటే పబ్జి గేమ్ ఆడుతున్నాడు సెల్లోను. ఒరే ఆడకరా నాయన అని లాక్కుందట. దాని తర్వాత మ్యాటర్ అదేనండి. లాక్కుందని వాళ్ళ మమ్మీ మీద కక్ష కట్టి
రివాల్వర్ తీసుకుని కాల్చి పడేసాడండి, చంపేశాడు. చూసారండి? అంటే తల్లి కంటే ఈ గేమ్ ఎక్కువైపోయిందా అంటే ఎక్కువైపోయింది. ఎందుకు? దానికి ఎడిట్ అయిపోతున్నారండి. ఎవరు ఆడినా, పిల్లలు వాడినా, మధ్య వయస్కులు వాడినా, పెద్దోళ్ళు వాడినా దానికి ఎడిట్ అయిపోయి అందులో లీనమైపోయి ఇక అదే ప్రపంచం అన్నట్టుగా ఉండి ఇక తల్లి కాదు, తండ్రి కాదు, ఎవరు అడ్డొచ్చినా చంపేస్తున్నారు. లేదు, వారిని చంపడానికి వీలు లేదు అంటే ఏం చేస్తున్నారు? వారికి వారే చచ్చిపోతున్నారు. అలా ఈ గేమ్స్ వాడు ఎంతోమంది చచ్చిపోయారండి. అసలు కాసేపు ఆడుకుంటున్నారు ఎందుకు అంటే హ్యాపీగా రిలీఫ్ అవ్వడానికి, అంతే కదండి. రిలీఫ్ అవ్వడానికి కొంతమంది ఆడతారు. మరి గేమ్స్ ఎందుకు వచ్చినాయి? ఈ క్రీడలు, ఈ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అంటే చావడానికా, చంపేయడానికా ప్రవేశపెట్టింది వీటిని. చూసారండి ఎంత దారుణంగా ఉన్నాయి ఈ గేమ్స్. ఇవే కాదండి, మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అనేకమైన క్రీడలు ఉన్నాయి. యావత్తు ప్రపంచానికి పేరెన్నిక కన్నా క్రీడ ఏంటండి? వెరీ గుడ్, క్రికెట్. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫుట్బాల్ అని, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే, హాకింగ్, బుల్ ఫైట్స్, ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి ఆయా దేశాలలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క గేమ్ని జాతీయ క్రీడగా ఎంచుకుందండి. మన భారతదేశ జాతీయ క్రీడ ఏది? హాకీ. ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏది? ఇప్పుడు చెప్పుకున్నదే ఏంటిది? క్రికెట్. అలాగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క క్రీడను జాతీయ క్రీడగా చేసుకుంది. యుఎస్ఏకి బేస్బాల్. ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క క్రీడను జాతీయ క్రీడగా ఎంచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ అని, తర్వాత ఏషియన్ గేమ్స్ అని ఉంటాయి కదండి. ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా వాడతారు. అవునండి, అన్ని దేశాలు కలిపి ఒక దేశంలో ఆడతారు ఒలింపిక్స్. అవును కదండి. ఎందుకు ఆడుతున్నారు ఈ ఒలింపిక్స్ గేమ్స్ అంటే జిల్లా వ్యాప్తంగా ఆడతారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆడతారు, దేశవ్యాప్తంగా ఆడతారు క్రీడలు. అవును కదండి. ఎందుకు జిల్లా వ్యాప్తంగా ఆడుతున్నారు అంటే ఆ జిల్లా ఈ జిల్లా సఖ్యత కలిగి ఉండాలని. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో పోటీపడి క్రీడలు ఆడుతున్నాయని? రాష్ట్రాల మధ్య ఐక్యత ఉండాలని. ఎందుకు దేశాల మధ్య క్రీడలు? ఎందుకు దేశాల మధ్య ఈ గేమ్స్ ఆడతారు అంటే దేశాల మధ్య ఐక్యత ఉండాలని, దేశాల మధ్య సఖ్యత ఉండాలని, దేశాల మధ్య స్నేహపూరితమైన భావన వాతావరణం ఉండాలని ఆడుతున్నాము అంటున్నారండి. ఈ గేమ్స్ చూస్తుంటే నిజంగా సఖ్యత కలిగి ఉంటున్నారా? ఈ గేమ్స్ ఉద్దేశించి ప్రభుత్వాలు కోట్ల కొలది రూపాయలను వీటికి హెచ్చిస్తున్నారండి. కోట్ల కొలది. ఎందుకు అంటే ఇదిగో ఈ బడ్జెట్లో క్రీడలకు ఇన్ని వేల కోట్లు కేటాయింపు అని కేటాయిస్తున్నారు. ఎందుకు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు, వేల కోట్లు ఎందుకు అంటే ఇదిగో గేమ్స్. ఈ గేమ్స్కి ఇన్ని కేటాయించాలి. ఎందుకు అంటే గేమ్స్ ఆడడం వలన దేశాల మధ్య సఖ్యత ఉంటుంది అంటున్నారండి. ఒక ప్రశ్న, భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి ఎన్నిసార్లు
క్రికెట్ జరగలేదండి? ఎన్నిసార్లు గేమ్స్ జరగలేదు? జరిగినాయా? స్పోర్ట్స్ జరిగినాయా? జరిగినాయి. ఆ తర్వాత కొంతకాలం భారతదేశం ఆ దేశంతో గేమ్స్, క్రీడలు ఆడడం, స్పోర్ట్స్ ఆడడం ఆపేసినాయి. కారణం సఖ్యత లేదా? పడక. ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టినాయి. ఏ దేశం అయితే క్రీడలు వలన సఖ్యత కుదురుతుంది అని క్రీడలు ఆడారో ఆ దేశాల మధ్య సఖ్యత లేదు, ఐక్యత లేదు. ఇలా చాలా దేశాలు ఉన్నాయండి. ఇంతకీ దేశాల మధ్య సఖ్యత ఒక పక్కన ఉంచండి, గేమ్స్ వాడే ఆ క్రీడాకారుల మధ్య ఐక్యత ఉన్నదా? సఖ్యత ఉన్నదా? స్నేహపూరితమైన భావం ఉన్నదా? లేదండి. ఎలా చెప్పగలం? స్టేడియంలో దెబ్బలాడుకుని స్టేడియంనే తగలబెట్టేసిన రోజులున్నాయి. ప్రపంచ క్రీడల్లో స్టేడియంలో దెబ్బలాడికిని చంపేసిన రోజులున్నాయి. స్టేడియంలో దెబ్బలాడికిని బ్యాట్తో కొట్టి చంపిన రోజులున్నాయి. స్టేడియంలో గుద్దులాడుకున్న రోజులున్నాయి. మధ్యవర్తిగా ఉన్నవాడిని కొట్టిన రోజులున్నాయి. ఎన్నో చూసాం. సఖ్యత ఉందంటారా? లేదండి. చూడండి, క్లిప్పింగ్ చూద్దాం, చూపించినానా? And Volstad throws behind him. He's charging the mound. Morgan's coming after him, and the Marlins are pummeling him. Oh, goodness. Morgan at the bottom of the pile. Both benches empty. We go. Nyjer Morgan goes after Volstad. They're both down, and here come the bench. Then they're coming up short. The pitch by Martinez is up and కొట్టుకున్నారా? Gerald Williams on the left hand for a wrist. Gerald, while now he's going to charge the mound. He's going to charge Martinez, and the fight is on. He got a right hand in before he's grabbed from behind by Varitek, and now the benches are empty, and there is a pile up on the mound. Bottom of the second inning, and Youkilis is hit, and Youkilis going to go to the mound. Here we go. Fights on at Fenway. And that's why he gets drilled here. He slams the bat. Now he's making a move, and here he comes on the run, and now fisticuffs as Kelly's being tackled and punches being thrown. The dugout. ఇదండి సఖ్యత. ఒలింపిక్స్ గేమ్స్లోనే దిక్కులేదండి. క్రీడలు ఆడుతున్న ఆ జట్టుల్లోనే ఐక్యత లేదు, ప్రేమ లేదు, కక్ష, అసూయ, ద్వేషం. నేను లెక్కాలి, నేను గెలవాలి, ఏమైనా సరే గెలవాలి అని కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది దెబ్బలాటకు దిగుతున్నారు, కొంతమంది ప్రాణహానికి పూనుకుంటున్నారు, కొంతమంది చంపేస్తున్నారు, మరికొంతమంది చస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? కొట్టుకుంటున్నారండి. ఇదండి. ఏముంది మరి? క్రీడ వల్ల వచ్చింది ఏంటి? అసూయ, ద్వేషం, పగ, కక్షలు. ఇవండి మానసిక వికాసానికి. క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక? మానవులు చూసారండి క్రీడల వల్ల ఎలా పతనం అయిపోతున్నారో? చచ్చిపోతున్నారండి, కొట్టుకు చస్తున్నారు వాళ్ళు. ఇవండి క్రీడలు. దేశాల మధ్య సఖ్యత కావాలి, ఐక్యత ఉండాలి, ప్రేమాప్యాయతలు ఉండాలి అని దిగిన వీరే, ఆడుతున్న వీరి మధ్య సఖ్యత లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు.
ఒకరిని కొట్టుకుంటున్నారు. ఏముంది అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉండాలి అంటే క్రీడలండి, క్రీడలు ఉద్ధరిస్తాయా? క్రీడలు సఖ్యత కలుపుతాయా? క్రీడలు రెండు దేశాల మధ్య ఐక్యతను కలుపుతాయా? ఒక మనిషికి మరొక మనిషికి ద్వేషాన్ని రేపక స్నేహాన్ని కలుపుతాయా? కలుపువండి. మరి ఏది చేస్తుంది? ఏది ఐక్యతను కల్పిస్తుంది? ఏది ఒకరి మధ్య ఒకరిని ప్రేమ బంధం కలుపుతుంది? ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలి అంటే ఏది వీరి మధ్య కలిపేది? క్రీడలండి. క్రీడలు కలపవు. ఏం కలుపుతుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం. సఖ్యత కలిగి ఉండాలంటే ఏది సఖ్యతను కలుపుతుంది? ప్రేమ కలిగి ఉండాలంటే ఏది ప్రేమను చూపుతుంది అదే చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20, 21, 22 అండి. యోహాను సువార్త 17వ అధ్యాయం అదే అమ్మ చదరా 20, 21, 22. మరియు నీవు నన్ను పంపితవని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. వాళ్ళు ఎలా ఉన్నారు? తండ్రి కుమారులు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు? ఐక్యతతో ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఒకరిని ఒకరు ద్వేషించుకున్నారా ఎప్పుడన్నానో? లేదు. సఖ్యత కలిగి ఉన్నారు. ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారి కొరకు కూడా ప్రార్థించుచున్నాను. దేని వలన ఏకమై ఉంటారు? వాక్యము వలన. దేని వలన ప్రేమ కలిగి ఉంటారు? వాక్యము వలన. దేని వలన సఖ్యత కలిగి ఉంటారు? వాక్యము వలన. ఒక్క వాక్యమే ప్రపంచాన్ని ఏకం చేస్తుంది కానీ మరేది ఏకము చేయలేదు. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి అంటే దేవుడిచ్చిన ప్రేమ గల ఈ వాక్యం హృదయంలో ఉంటేనే ప్రేమించగలం. లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించలేము. అసూయ పడవద్దు అనే తండ్రి మాట హృదయంలో ఉంటే ఆ వాక్యాన్ని బట్టి ఎదుటివాని మీద అసూయ పడము. ద్వేషించవద్దు, శత్రువును కూడా ప్రేమించు అన్న వాక్యం హృదయంలో ఉంటే ఆ వాక్యాన్ని బట్టి ఒక దేశం మరొక దేశమైన శత్రు దేశమైనా సరే ఆ దేశాన్ని ప్రేమిస్తుంది. వాక్యాన్ని బట్టే ప్రేమ ఉంటుంది, వాక్యాన్ని బట్టే సఖ్యత ఉంటుంది, వాక్యాన్ని బట్టే ప్రేమానురాగాలు ఉంటాయి తప్ప క్రీడలను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సఖ్యత, ప్రేమ, ఐక్యత ఉండదు. ఉంటుందండి? ఉండదండి. వారు ఎవరైనా సరే అండి, విదేశీయుల స్వదేశీయుల అనే వాక్యం చూడదు. పరదేశులను ప్రేమించండి అని వాక్యం చెప్పింది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే పరదేశులను ప్రేమిస్తాం, అన్నదమ్ములను ప్రేమిస్తాం, అక్క చెల్లెండ్లను ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషించం. దేని వలన సఖ్యత కుదురుతుంది? ఒక్క వాక్యం వలనే. దేవుడు మనకిచ్చిన ఒక్క వాక్యం వలనే. కానీ ఇక దేని క్రీడల వలన సఖ్యత ఏమాత్రమును
కుదరదు. ఇప్పుడు క్రీడల గురించి ప్రభు చెబుతున్న, దేవుడు చెబుతున్న మాట సామెతల గ్రంథము క్రీడల గురించి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. మరలా చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. అంటే ఆటలో ఏం జరుగుతుంది? చెడు పనులనే ఆటగా క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ చెడు పనులనే ఆటగా ఆడుతున్నారు. అవునండి, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారండి. కొన్ని ఆటలు ఉన్నాయండి, భయంకరమైన ఆటలు. ఇందా చూసాం కదండి. ఏం చేశాడు? అది చెడు పనా మంచి పనా? తల్లిని చంపేశాడు. తల్లిదండ్రుల విషయం ఏమంటున్నాడు దేవుడు? తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, ఆదరించండి. వారిని ఏమండి ఒక్క మాట కూడా అనకూడదండి తల్లిదండ్రుల్ని. దేవుడు చెప్పింది. వీడేం చేశాడు? వాళ్ళ అమ్మని చంపేశాడు. అదే దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారిని చంపుతాడా? చంపడు. ఏం చేశాడు? క్రీడ ఆడాడు, గేమ్ ఆడాడు, వాళ్ళ అమ్మని చంపేశాడు. ఈ క్రీడలు ఏం చేస్తున్నాయి? మానవుని పతనానికి దారితీస్తుంది. మానవ వికాసానికి కాదండి, మానసిక వికాసానికి కాదు, మానవ పతనానికి దారితీసింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఈ క్రీడల గురించి? చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, క్రీడగా ఉంది, గేమ్గా ఉంది. చూసారండి దేవుడు ఎలా చెప్తున్నాడు? చూడండి, ఒక గేమ్ని చూద్దాం, ఒక ఆటను చూద్దాం. చూపించినాను, బుల్ గేమ్ని చూద్దాం. ఎద్దులతో ఆటలు. అలా పొడి చేస్తుంటే వాళ్ళు ఉంటారా చచ్చిపోతారండి. ఇలా చూసారండి ఏమాటలవి? కొమ్మ ఏ డొక్కలోనే దిగిపోయింది అనుకోండి, వాడికి ఏమవుతాడు? చచ్చిపోతాడు. లేదు అంటే 2 కాళ్ళు వేసి తొక్కింది అనుకోండి, ఏమవుతాడు? పేగులు బయటకు వచ్చేసి చచ్చిపోతాడు. అలా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏమాట చూసారండి? అది ఆట, అది క్రీడ. స్పెయిన్ దేశం ఆడుతుందండి ఎక్కువగానే, అది జాతీయ క్రీడ ఆ దేశానికి. చూసారండి దేవుడు చెబుతున్న మాట చూడండి ఎంత బాగుంది ఇక్కడ. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది.
మరి అలా ఆట ఆడుతున్నారు వాళ్ళందరూ ఎవరని చెప్తున్నాడు దేవుడు? బుద్ధిహీనులు. అంటే తమ చావుని క్రీడల ద్వారా తామే కొని తెచ్చుకుంటున్నారు. అవునండి, బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. మరి అవన్నీ ఏం పనులండి? మంచి పనులు అవి ఏంటి? బై మిస్టేక్ నా పక్కన ఉన్నవాడికి కూడా కొమ్ము తగిలిందని కూడా ఆడి లేచిపోతాడు. చూసారండి ఎంత దారుణంగా ఉందా ఆటల ఆ క్రీడ? ఏం క్రీడ అండి అది? ఒక్కొక్కసారి ఎద్దులు చచ్చిపోయినాయండి, జంతువులు చంపేస్తున్నారు, వీళ్ళు చస్తున్నారు ఆ గేముల వల్ల. చూసారండి ఎంత దారుణంగా ఉంది అది? ఇప్పుడు ఎద్దుల గురించి, దాన్ని మేపే యజమానుడి గురించి దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి బైబిల్లో. నిర్గమాకాండము 20వ అధ్యాయం 21 అండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం 28, 29. నిర్గమాకాండము 21వ అధ్యాయం 28, 29. ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. దేవుడు చూశారండి ఎలా చెప్తున్నాడో? ఏం చెప్తున్నాడండి? మరలా చూద్దాం. ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. ఒరే బాబు, ఎద్దు పొడిచిందనుకో, ఆ ఎద్దుని రాళ్లతో చావ కొట్టండి రా. ఎందుకంటే దాన్ని అలా వదిలేస్తే అనేక మందిని పొడిచి చంపేస్తుంది. ఎద్దు ఎవరినన్నా పొడిచి చంపేస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపేయండి. ఎందుకు చంపేయమన్నాడు దేవుడు అంటే, అలాగా పొడుచుకుంటూ అనేక మందిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది దీన్ని చంపకపోతే. కనుక దీనిని చంపేయండి అని దేవుడు చెబితే ఆ ఎద్దులకే పోటీలు నేర్పి దానితోనే ఆటలు ఆడుతున్నారు, వాటితోనే క్రీడలు ఆడుతున్నారండి. చూసారండి? ఆ తర్వాత 29లో ఏమన్నాడు? ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను. అంటే ఏంటి? నాకు ఎద్దు ఉంది, నా ఎద్దు పొడుస్తుంది అని నేను దానిని జాగ్రత్తగా కట్టకుండా నా ఇష్టానుసారంగా అది తిరగడానికి నేను వదిలేశాను అనుకోండి, అది ఎవరన్నా పొడిచి చంపేసింది అనుకోండి, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. మరి నేను దాని యజమానుడిని, అది పొడుస్తుందని నాకు తెలుసు, అయినా నేను ఆ ఎద్దుని వదిలేశాను, ఎవరన్నా పొడిచి చంపేసింది. మరి నన్ను ఏం చేయాలి చెబుతున్నాడు దేవుడు. మరలా 29. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన, అంటే కట్టకపోతే, అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణ శిక్ష నొందవలెను. ఆ ఎద్దుకి యజమానునైనా నన్నేం చేయాలి? చంపేయాలి. ఇంత చక్కటి ఆజ్ఞను దేవుడు జారీ చేస్తే ఈనాడు ఏం చేస్తున్నారండి? ఆ ఎద్దుకే పోటీలు నేర్పి ఆ ఎద్దుతోనే పొడిపించుకుంటున్నారు, ఆ ఎద్దుతోనే పొడిపించుకుని చేస్తున్నారు. చూసారండి ఎంత దారుణమో? ఏంటండి అదంతాను? అది ఒక జాతీయ క్రీడ, అదొక గేము. అక్కడ చూసారండి ఎంత అల్లరిగా ఉన్నారో? అల్లరి అల్లరి అల్లరి. చూడండి దేవుడు ఏం చెప్తుండే అల్లరి గురించి. రోమపత్రిక 13వ అధ్యాయం. వీటికి అన్నిటికి కారణం ఏంటో చెప్తున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి.
మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అవన్నీ ఏంటండి? చెడు క్రియలు, చెడు కార్యక్రమాలు. సామెతల గ్రంథంలో చెప్పాడు కదండి, వాటిలన్నింటిని విసర్జించమంటున్నాడు. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొండ్రా బాబు. ఎందుకంటే సమయం లేదు, సమయం ఆసన్నమైంది, సమయం సమీపించేసింది. ఎవడెప్పుడు చచ్చిపోతాడో, ఎవడెప్పుడు పోతాడో భూమిని విడిచి. సమయం లేదు, సమయం లేదు, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి అని దేవుడు చెబితే, అబ్బే మాకు ఏమొద్దు, మా యుద్ధోపకరణములు వేరేగా ఉన్నాయని క్రికెట్కి ఏం ధరించుకుంటున్నారు? క్రికెట్ ఆడకే ప్యాడ్లు తగిలించుకుంటున్నారు. పడిపోతే మోకాళ్ళు మో చేతులు కొట్టుకోకుండా, బాల్ గురి తప్పి మొఖానికి తగలకుండా మెస్ తగిలించుకుంటున్నారు, హెల్మెట్. అవునండి. ఇప్పుడు బిల్లు ఎద్దు పొడిచేస్తుందని పడకుండా ఏం తగిలించుకుంటున్నారు వాళ్ళు? దళసరైన కోట్లు తగిలించుకుంటున్నారు, కాళ్ళకి కట్లు కట్టుకుంటున్నారు, వాటిని ధరించుకుంటున్నారు వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? అవి అంధకార సంబంధమైన యుద్ధోపకరణాలు అవి. దేవుడు ఏం చెప్తున్నాడు? తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. ఆ యుద్ధోపకరణాలు ఏంటి? వాక్యం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా చూడండి 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను. అవేంటంటే ఇప్పుడు వరకు చూసాం మనం, అల్లరి గోల. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక. అల్లరితో కూడిన ఆటపాటలు, అందులో ఏముంటుంది? మత్తు ఉంటుందా? మత్తు అంటే మందు ఉంటుందండి అందులో. మత్తు ఉంటుందా? ఉంటుంది. డోపింగ్ టెస్ట్లో దొరికిపోతున్నారు క్రీడాకారులు. అదేంటది? మత్తు. అవునా? చూసారండి బైబిల్ ఎలా చెబుతుందో? అద్భుతం కదండి బైబిల్. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనా ఉండకూడదన్నాడు. అందులో ఏముంటుంది? మత్తు. ఎంతమంది దొరికిపోలేదండి? ఎంతోమంది దొరికిపోయారు. ఎంతోమందిని వాళ్ళు ఆడే క్రీడ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిగో నువ్వు డోపింగ్లో దొరికిపోయావు కాబట్టి, నువ్వు మత్తు మందు తీసుకున్నావు కాబట్టి, కనుక ఇదిగో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నీవు గేమ్స్లో, క్రీడల్లో పాల్గొనడానికి వీలు లేదు అని ఇలా చేశారండి చాలామందిని. అవునా? అవునండి. అందులో మత్తుందా? ఉంది. అల్లరుందా? ఉంది. చూసారండి, ఏమీ ఉండొద్దు అన్నాడు దేవుడు. చదువుతాడు 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. పోకిరి చేష్టలు ఉన్నాయా? ఉన్నాయండి. మన కామ విలాసములు ఉన్నాయా? ఉన్నాయండి. ఎంతోమంది దొరికిపోయారు. మైక్ టైసన్ ఉన్నాడు. ఆడేం చేసాడు తెలుసండి? ఎవరి చేప కొరికేసి తినేసాడండి. బాక్సర్ తెలుసా మైక్ టైసన్? నెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 బాక్సర్ అతను. తర్వాత కామ విలాసములు ఎంతోమంది దొరికిపోయారండి టైసన్తో సహా. మళ్ళీ చెప్తాము. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు. చూసారండి, పగట యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. దేవుడేమో మర్యాదగా నడుచుకోండిరా బాబు, మర్యాదగా నడుచుకోండి. మర్యాద ఉండాలంటే ఒకడికొకడు మర్యాద ఉండలేదు. ఏమున్నాయి? కలహములు ఉన్నాయి, మత్సరాలు ఉన్నాయి. ఇంత కలహం పడ్డారా? ఏమి లేకుండా ఉండాలన్నాడు.
ఏమీ లేకుండా ఉంటాయని వీళ్ళు ఏం చేశారు? క్రీడలను ప్రోత్సహించారు. ఈ క్రీడల్లోనే ఏముంటున్నాయి? కలహాలు ఉంటున్నాయి. క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక? మానసిక వికాసానికైతే మనిషి మానసిక వికలాంగుడిగా తయారవడం, మానసికంగా దెబ్బలాడి, మానసికంగా మెంటల్గా అప్సెట్ అయిపోయి, నువ్వు నన్ను అంత మాట అంటావా, నువ్వు బాలు ఇలా వేస్తావా, నువ్వు బ్యాట్తో నన్ను ఇలా హెచ్చరిస్తావా అని మానసిక రోగైపోయి మనిషి మరొక మనిషి మీదకి కొట్లాటకు వస్తున్నాడు, దెబ్బలాటకు వస్తున్నాడు. మరి క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక? మానవ పతనానికేనండి. చూడండి ఒక క్లిప్ చూద్దాం. చూడండి అన్న, చివరిగా క్లిప్. మనిషి ఎలా పాడైపోతున్నాడు చూడండి. కొంతమంది క్రీడల్లో నెగ్గలేదనుకోండి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయిని చూద్దాం మనం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో దారి లేదని బోధించే ఉపదేశాలకు మరో భావి ధృవతార జీవితం బలైపోయింది. అక్కల్లాగే తాను కూడా అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాలనుకున్న ఆ చిన్నారి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. టోర్నీ ఫైనల్లో ఓటమిని భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయసు 17 సంవత్సరాలు. యావత్ క్రీడాలోకం షాకింగ్కు గురయ్యేలా యువ రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య ఉదంతరం ఇప్పుడు కలకరం రేపుతోంది. అదే సమయంలో నేటి పిల్లలు ఎంత సున్నితంగా ఉన్నారో, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారో తెలియజేస్తోంది. డంగల్ సిస్టర్స్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ల కజిన్ సిస్టర్ అయిన రితికా ఫోగాట్ తాజాగా జరిగిన ఓ రెజ్లర్ టోర్నమెంట్లో పాల్గొంది. టోర్నీ స్టార్ అయిన దగ్గర నుంచి మంచి ప్రతిభ కనబర్చి ఫైనల్ వరకు చేరుకుంది. అయితే ఆ మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఓటమి భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. రితికా ఫోగాట్ సూసైడ్ చేసుకోవడం యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఒక్క చిన్న ఓటమికి తను చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్ల రితికా ఫోగాట్ మహావీర్ ఫోగాట్ అకాడమీలో గత 5 ఏళ్లుగా రెజ్లర్ క్రీడలో శిక్షణ తీసుకుంటోంది. గీత, బబితలకు ట్రైనింగ్ ఇచ్చిన ద్రోణాచార్య అవార్డీ మహావీర్ ఫోగాటే రితికాకు కూడా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ విమెన్ విభాగాల్లో రితికా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. ఇదిలా ఉంటే రితికా తాజాగా భరత్పూర్లోని లోక్గఢ్ స్టేడియంలో మార్చి 12 నుండి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఉమెన్, సబ్ ఉమెన్ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో టోర్నీ ఫైనల్కు చేరుకుంది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం 1 పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రితికా తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చూసారండి, క్రీడలు ఏం చేస్తున్నాయి? మనిషిని చంపేస్తున్నాయండి. మనిషి క్రీడాకారులను చూసి అబ్బో వాళ్ళ గొప్పగా ఉన్నారు, వాళ్ళలాగా నేను ఎదగాలి. ఎందులో ఎదగాలి? సానియా మీర్జాలాగా టెన్నిస్లో ఎదగాల, సింధులాగా బ్యాడ్మింటన్లో ఎదగాల, లేకపోతే క్రికెటర్స్ ఉన్నారు కదా, క్రికెటర్స్ లాగా క్రికెట్లో ఎదగాల, ఫుట్బాల్లో ఎదగాల, బాక్సింగ్లో ఎదగాల. నా కొడుకు కానీ నా కూతురు కానీ గేమ్స్లో పాల్గొవాలి, గొప్ప పేరు సంపాదించాలి, విపరీతమైన డబ్బు సంపాదించాలి, జలసాలుగా కారులో తిరగాలి అని ఎంతోమంది తల్లిదండ్రులు ఆశపడి బిడ్డలను పుట్టినప్పటి నుంచే అటువైపు మళ్ళించి, క్రీడల వైపు మళ్ళించి, తర్పీదులు ఇప్పించి వారిని తయారు చేస్తున్నారండి. అటు రన్నింగ్లో కానీ, క్రికెట్లో కానీ, బాస్కెట్బాల్లో కానీ, ఎందులో అయినా సరే నా బిడ్డ ఎదగాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, విలాసవంతమైన జీవితాన్ని
గడపాలి, డబ్బు సంపాదించాలి, డబ్బుతో తొలతోగాలి అనే దుర్బుద్ధితో, దురాశతో తల్లిదండ్రులు వారికి అలాగూ తర్పిదిస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా అమ్మ చెప్పింది కదా, మా నాన్న చెప్పాడు కదా, ఇదిగో నేను ఏమైనా సరే సాధించాలి అని అనేక మంది ఆ సాధనలో ఉంటూనే చనిపోతున్నారండి. అతను ఎవరో మొన్న ఒకసారి క్లిప్పింగ్లో చూశానండి. బాక్సింగ్ చేస్తున్నాడు, చేస్తూ చచ్చిపోయాడు. మరొక అతను ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోయాడు. మరొక అతను రన్నింగ్ చేస్తూ ప్రాక్టీస్ అండి ఇది, చచ్చిపోయాడు. ఏంటిది? చావును కొని తెచ్చుకుంటున్నారా ఈ క్రీడల వల్ల? అవునండి. పరిగెడతాకి, గేమ్స్లు ఆడతాకి, ఈ క్రీడలు ఆడతాకి అహర్నిశలు కష్టపడుతున్నారండి. నీ శరీరాన్ని దేవుడు ఇచ్చింది అందుక? ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకండి? అహర్నిశలు కబడ్డీ ఆడడానిక? అహర్నిశలు కష్టపడి ఎక్సర్సైజ్లు గట్టా చేసి బాడీని పెంచుకొని మన బాడీని ప్రపంచానికి చూపించడానిక? నువ్వు బాడీ బిల్డర్ అవుదావనా? క్రికెట్లో రాణించాలనా? టెన్నిస్లో పేరు పొందుకోవాలనా? నువ్వు డబ్బు సంపాదించాలనా? కాదండి. ఎందుకు ఇచ్చాడు? దేవునికి మహిమ తేవాలని, మనము కూడా దేవుని వలె పరిశుద్ధులుగా ఈ భూమి మీద జీవించాలని, దేవునికి పేరు తేవాలని. ఈ మనుషులు దేనికి పేరు తేవాలనుకున్నారు? నా ఇంటికి పేరు తెచ్చుకోవాలి, నా ఒంటికి పేరు తెచ్చుకోవాలి, నా ఊరికి పేరు తేవాలి, నా జిల్లాకి పేరు తేవాలి, నా దేశానికి పేరు తేవాలి అని నేను ఈ క్రీడల్లో రాణిస్తున్నాను, ఈ క్రీడల్లో పరుగెడుతున్నాను అంటున్నారండి. అసలు పరుగెడవలసినది దేనికి? పరిగెడుతున్నావు, నీకేమిస్తారు? ఒక కప్పు ఇస్తారు. నీకేమిస్తారు? ఒక పథకం ఇస్తారు. ఆ పథకాన్ని చూసి వీళ్ళు ఏం చేస్తారు? మురిసిపోతారండి. ఆ పథకం ఈ సంవత్సరం ఇచ్చారు, మరుసటి సంవత్సరం నీకు వస్తుందా? నీకు ఇస్తారా? రాదు. నువ్వు ఓడిపోతే నీకేం జరుగుతుంది? అవమానం. నాకు అవమానం వచ్చిందని నువ్వేం చేస్తున్నావు? కుంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, మానసికంగా ఒత్తిడికి గురైపోతున్నావు, కుంగిపోతున్నావు, చివరికి చచ్చిపోతున్నావు ఆత్మహత్య చేసుకుని. క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానికి. ఇవాళుండి రేపు పోయే పేరు కోసం నువ్వు పాకుళ్ళాడుతున్నావు. ఇవాళుండి రేపు పోయే పథకం కోసం నువ్వు తిప్పలు పడుతున్నావు. ఇవాళుండి రేపు పోయే పథకాల గురించి, అవార్డుల గురించి పరుగు కొనసాగిస్తున్నావు. దేనికి పరిగెట్టాలి? ఈ భూమి మీదకి వచ్చిన మానవాళి దేనికి పరిగెట్టాలి? దేవుడు చెబుతున్న మాట అండి. చివరిగా చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25, 26. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అవునండి, ఇంతమంది పరిగెడతారు రంగంలో, పరుగు పందెంలో. ఎవరు బహుమానం పొందుతారు? ఎంతమంది? ఒక్కడే. టెన్నిస్ ఆడతారు, ఎంతమంది బహుమానాన్ని పొందుకుంటారు? ఒక్కరే. అవునండి, అనేక దేశాలు క్రీడల్లో పాల్గొంటాయి. ఎన్ని దేశాలు బహుమానం పొందుతాయి? ఎన్ని దేశాలకు కప్పు వస్తుంది? ఒక్కటే, ఒక్క దేశానికే. అదే చెబుతున్నాడు ఇక్కడ. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. మరియు పందెమందు
ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి. వారు ముందు పరిగెట్టారే, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, వారు క్షయమగు కిరీటాన్ని పొందటానికి పరిగెడతారు. అవునా? ఏంటి అది క్షయమైపోతుందా? అవునండి, క్షయమైపోతుంది. ఈ సంవత్సరం నగ్గుతారు, వచ్చే సంవత్సరం ఓడిపోతారు. ఇదేమవుతుంది? అయిపోయింది, దీని పని అయిపోయింది. అవునా? అదే చెబుతున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసామండి, ఎంతోమందిని చూసాం క్రీడలలో, ఈ గేమ్స్లో, ఒలింపిక్ గేమ్స్లో. ఈ సంవత్సరం ఇండియా నగ్గింది అనుకోండి, మరుసటి సంవత్సరం మరొక దేశం నగ్గిద్ది, మరుసటి సంవత్సరం మరొక దేశం నగ్గిద్ది. అవునా? అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు క్షయమగు కిరీటమును పొందుటకు పరిగెడతారు వాళ్ళు. అయితే మనమైతే ఏం చేయాలంటే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయమైన కిరీటాన్ని పొందాలి మీరు, అక్షయమైన కిరీటాన్ని పొందాలి మీరు అన్నాడు. అక్షయమైన కిరీటం అంటే ఇక ఎన్నటికీ క్షయమైపోనిది, పాడైపోనిది, నిత్యము నిలిచేది. అదేంటి చెబుతున్నాడు చూడమ్మా. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. చూసారండి ఏం చెప్తున్నాడు? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, మీరు కూడా నా వలనే ఉండండి. నేనేం చేస్తున్నాడంటే క్షయమైపోయే కిరీటం కోసం నేను పరుగెడతలేదు, క్షయమైపోయే కిరీటం కోసం నేను తాపత్రయపడట్లేదు. అక్షయమైన కిరీటం కొరకు నేను నా పరుగును కొనసాగిస్తున్నాను. పందెపు రంగములో నేను పోరాడుతున్నాను, పరిగెడుతున్నాను. దేని కొరకంటే క్షయమైపోని అక్షయమైన కిరీటం కొరకు నేను పరుగెడుతున్నాను. మీరు కూడా అలాగనే పరుగెట్టాలి. క్షయమైపోని అక్షయమైన కిరీటం ఏది? జీవ కిరీటం. జీవ కిరీటం అదే పరలోకం, అదే నిత్య జీవం, అదే జీవ కిరీటం. క్షయమైపోని కిరీటం పరలోకం, నిత్య జీవం. అంటే టోటల్గా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవాళి పరుగు దేనికోసం? అక్షయమైన కిరీటం కొరకు, జీవం కొరకు. అది క్షయమైపోని కిరీటం. ఆ ఆట ఆడడానికి పరిగెట్టాలి. ఆ క్రీడ ఆడడానికి పరిగెట్టాలి. పరుగు పందెములో మనం గెలవాలి, పరుగు పందెములో ఆగిపోకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరుగు పందెములో పాల్గొన్నాం. ఏంటది? జీవ కిరీటాన్ని ఏమైనా సంపాదించాలి, నిత్య జీవాన్ని ఏమైనా నేను సొంతం చేసుకోవాలి, సాధించాలి, గెలవాలి. ఈ పరుగు పందెములో నేను గెలవాలి, జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి అని మనము పరుగు పందెములో ఉన్నాము. మనం తనువు చాలించేంత వరకు ఈ పరుగుని కొనసాగించాలి. తనువు చాలించే లోపే మనం జీవ కిరీటాన్ని స్వాధీనపరుచుకోవాలి. అప్పుడు తనువు చాలించిన తర్వాత వచ్చేదే జీవ కిరీటం, అదే నిత్య జీవం. ప్రపంచ ప్రజలందరూ చేయవలసిన, ఆడవలసిన క్రీడ ఇదే. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు కాదండి. ఆ కిరీటాల కోసం మనిషి తాపత్రయపడకూడదు. డబ్బు సంపాదిస్తాం. ఇదిగోండి, క్రీడాకారులు కొన్ని వేల కోట్లు సంపాదించేశారు. ఏం చేసుకుంటారు? ఇవాళ ఉంటారు, రేపు పోతారు. డబ్బు వీళ్ళతో ఏమైనా ఉంటుందా? శాశ్వతమా?
లేదండి, ఉండదు, నిలవదు, పోతుంది. అది డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది, నువ్వు చూస్తుండగానే మాయమైపోతుంది. ఒకవేళ అది ఎగరలేదా, అది మాయమవలేదా, నువ్వు మాయమైపోతావు. ఆ తదుపరి నీకు జీవకిరీటం లేదు. మరి జీవకిరీటం లేకపోతే ఏముంటుంది నీకు? పాతాళ లోకములో నిత్యాగ్ని దండనలో నిత్యము కాలిపోవలసినదే. మరణదండన తప్పదు. కనుక వాటిపై, క్రీడలపై ఆశలు పెంచుకోక, ఆశలు పెట్టుకోక, దేవుడు అప్పగించిన ఈ పరుగు పందెంలో పాల్గొని జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నానండి. క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానికండి. ఓకేనండి, పాఠం అర్థమైంది కదండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివైన మా కన్న తండ్రి, క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక అనే అద్భుతమైన మాటలను మేము తెలుసుకోవడానికి మాకు సహాయాన్ని అందించావు తండ్రి. నీకు స్తుతులు ప్రభువా. విత్తబడిన నీ మాటలు మా హృదయాల్లో నూరంతులుగా ఫలించి మేము నీ వాక్యం కొరకే పరుగెత్తి జీవ కిరీటాన్ని సంపాదించుకునే ధన్యత మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామమున తండ్రి నీ పాదములు పట్టుకొని ప్రార్థన మీకు సమర్పించుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు భోజన సంస్కారం అండి. బలారాధన.